సూర్యాపేట జిల్లా దోసపాడు బాలికల గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. 5వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన సోమయ్య నవ్య కూతురు సరస్వతి బీసీ వెల్ఫేర్ దోసపాడు గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. సరస్వతికి జ్వరం వచ్చిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని తెలిపారు హాస్టల్ సిబ్బంది. అయితే హాస్పిటల్కి తరలించే లోపే చనిపోయిందని తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తున్నారు విద్యార్థిని తల్లిదండ్రులు. మాది మాచనపల్లి నూతనకల్ మండలం సింగరేడిపాలెం గారి సీట్ వచ్చింది. పోయిన నెల 19వ తారీఖు చేర్పించి మొన్న సండే రోజు తీసుకుపోయినా 2 రోజులు ఉంచుకున్న తోలొచ్చిన బేస్తారం తోలొచ్చిన పాపకి ఎలాంటి జ్వరం లేదు, ఎలాంటిది లేదు. మంచి పాపని తోలొచ్చిన తోలని మేడం ఒకటే ఫోన్ చేస్తే తోలొచ్చిన వారానికి పోదాం వచ్చిన చూసుకుని వస్తానా అన్న సర్లే డాడ్ అన్నది కొనిచ్చిన తీసుకుపోయి తోలొచ్చిన ఎలాంటి ప్రయోజనం లేదు. ఫోన్ చేసి క్లాస్ టీచర్ చేసి విజయ్ మేడం చేసి పాపకు జ్వరం వస్తుంది వచ్చి తీసుకుపోండి అంటే సర్లే మేడం తీసుకుపోతా తొందర రా అని అంటది. తొందర రా అంటే ఏమైనా సీరియస్ ఉందా మేడం హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కానీ తీసుకుపోయి నేను వస్తా అంటే ఏం లేదు సార్ పాప మంచిగానే ఉంది మీరు వచ్చి తీసుకుపోయి చూపెట్టుకోరి మీ అట తీసుకుపో అందాక ఆ ఏరియా హాస్పిటల్ ఇంతకనే తీసుకొస్తున్నాం ఆడికి చూపెడతాం టెస్టులు చేపిస్తాం అన్నారు. ఈడికి రాగానే బాలాజీ హాస్పిటల్ కన్నా ఇలా తీసుకెళ్ళి ఎమ్మటే వస్తాం ఆడికి అని మేము అన్నాం అని అంటే తీసుకెళ్ళండి వేరే హాస్పిటల్నే ఉంటాం మేము అని చచ్చిపోయిందని చెప్పి ఇక్కడ దింపుతుంటే చూసిన వాళ్ళందరూ ఆమెను చచ్చిపోయిన బాడీని ఆటో నుంచి తీసుకొని వచ్చారు అని ఇక్కడ వాళ్ళు చెప్పారు.